యు ఆర్ రైట్. ఇవాళ అతనున్న చోటుకు వెళ్ళి కలుస్తాను. కలుస్తారు. ఆ ఎస్ఐ ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు? చెప్పానుగా, నా మనసు దగ్గరికి వెళ్ళి జరిగిన దానికి క్షమాపణ కోరి నాతో తీసుకొస్తాను. ప్రపంచం దృష్టిలో, ఆఖరికి మా నాన్న దృష్టిలో కూడా మన భార్యాభర్తలం. ఆ విషయం ఎలా పరిష్కరిస్తారు? ఏముంది, మనకి నిజంగా పెళ్లి జరగలేదని అందరికీ చెప్పేస్తాను. అయ్యో, మళ్ళీ తప్పు చేస్తున్నారు. గౌరీ, అవును, మనం పెళ్లి చేసుకున్నామని మీ నాన్నగారు మానసుని వదిలేశారు. మనకి పెళ్లి కాలేదని తెలిస్తే మీ నాన్న మళ్ళీ తన పంచా విసురుతారు. మానస ఎక్కడున్నా వెతికి పట్టుకొని ఈ ప్రపంచంలో లేకుండా చేస్తారు. గౌరీ, అన్నిటికీ సమస్యలే చెప్తున్నావు, పరిష్కారం చెప్పలేవా? చెప్తాను. మీరు ఆ ఎస్ఐని కలిసి మానస గురించిన వివరాలు తెలుసుకోండి. ఆ తర్వాత మానసకు మీకు ఉన్న మనస్పర్ధలు తొలగిపోయేటట్టు చూడండి. తర్వాత మానసని ఇంటి కోడలుగా అప్పుడు తీసుకురండి. కోడలి స్థానంలో నువ్వుండగా మానస మళ్ళీ నన్ను అపార్థం చేసుకోకుండా ఉంటుందా? యు ఆర్ రైట్, అపార్థం చేసుకుంటుంది. కానీ మానసకి మాత్రం నిజం చెప్దాం. మానసకు అండగా నేను ఇంట్లో ఉంటాను. మీరు మానస అంటే ప్రాణంగా ఉంటారు. అది తట్టుకోలేని నేను మీతో గొడవకి దిగుతాను. మీ నాన్నకి నేనే కోడలుగా ఉండాలన్న పట్టుదలతో మానసని గంటడానికి ప్రయత్నిస్తారు. నిజంగా మీకు మానస మీద ప్రేముంటే మానసే మీరు తాళి కట్టిన మొదటి భార్య కాబట్టి ఈ రెండో పెళ్లి చెల్లదని మీరు గొడవ చేయండి. కోర్టు దృష్టికి, పోలీసుల దృష్టికి ఈ కథ చేరుతుంది. అలా వెళితే జరిగేదేమిటి? ప్రస్తుతానికి అలా చేయండి. జరగబోయేది చెప్పను. ఇంతవరకు మీరు ప్రయత్నించండి. అలాగే. అమ్మా, నేను ఊరెళ్ళి 4 రోజులుండి నాన్నగారిని కలుస్తాను. నాన్నగారు ముద్దుకృష్ణ గారు ఊరు వెళ్లారు కదా? అవునమ్మా, వారు తిరిగి హైదరాబాద్ చేరేసరికి నేను హైదరాబాద్ చేరతాను. నాన్నగారు 4 రోజులు వస్తానన్నారుగా, నువ్వెందుకు తాతాజీ? కాస్త పనుందమ్మా. మంచిది, నాన్నగారిని జాగ్రత్తగా చూసుకో. వెళుతోందే అందుకమ్మా. వస్తాను. వెళ్ళండి. భార్య కడుపుతో ఉంటే భర్తని కూడా గడ్డం పెంచుకోమని అంటారు. ఎందుకో తెలుసా? తెలీదే. ఇలాంటి పిచ్చి ఆలోచనలు రాకుండా ఉండడానికి. ఎవరికి? మనిద్దరికి. అమ్మ దొంగ. అమ్మ దొంగ బంగారం. అమ్మని అప్పుడే తినడం మొదలు పెట్టావా? తరంగిణి. అల్లుడి గారా? రండి బాబు, రండి బాబు, కూర్చోండి, కూర్చోండి. తరంగిణి పిలవండి. తరంగిణి బయటికి వెళ్ళింది, ఇప్పుడు వచ్చేస్తుంది. ఎక్కడికి వెళ్ళింది? చెప్పలేదు బాబు, ఇప్పుడు వచ్చేస్తుంది. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. వద్దు, ఇప్పుడే తాగాను. ఇప్పుడే వస్తాను, ఉండండి బాబు.
కూర్చోండి బాబు. తను ఇంకా రాలేదేమిటి? ఆ, తను ఇప్పుడు వచ్చేస్తుంది బాబు. కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. మంచినీళ్ళు తీసుకోండి బాబు, తీసుకోండి. బాబు, ఓ పని చేస్తాను. మీరు కూర్చొని ఉండండి, నేను బయటకు వెళ్ళి ఫోన్ చేసి వస్తాను. అక్కర్లేదు, ఇప్పుడే వచ్చేస్తుందన్నారు కదా, వెయిట్ చేస్తాను. ఆవిడ గారి కోసం పని కట్టుకుని వచ్చాను. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇంక వెయిట్ చేయడం నా వల్ల కాదు. బాబు, ఒకసారి అమ్మాయికి ఫోన్ చేసి చూడండి. అక్కర్లేదు. అర్జున్, ఎంతసేపు ఎక్కడికి వెళ్ళేవరా? అమ్మ వచ్చి గంట సేపు అయింది. ఈవిడ గారు ఇక్కడికి వస్తారని నేను ఏమన్నా కలగన్నానా? అదేంటండి, ఇంట్లో అమ్మకు కూడా చెప్పకుండా మిమ్మల్ని చూడాలని వచ్చాను. తెలుసు. తెలుసా? ఆ, తెలిసే కలకన్నానని వెటకారం ఏంట్రా? అవునన్నా, ఈవిడ గారు ఎలా ఉందో చూడాలని వీళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ అమ్మగారు ఇప్పుడే వస్తుందంటూ ఓ అరగంట సేపు కూర్చోబెట్టారు. సారీ అండి, ఫోన్ చేసి వద్దామని అనుకున్నాను. కానీ ఈ సమయంలో మీరు ఇంట్లోనే ఉంటారని ఆటోలో వచ్చేసాను. అంతగా నన్ను వదిలి ఉండలేని దానివి అసలు ఎందుకు మీ ఇంటికి వెళ్ళాలి? రే, పదే పదే పాంతం బట్టి ఆ ప్రశ్న అడగొద్దానా? అది సంప్రదాయం రా. పైగా మేమే బలవంతంగా తరంగిని వాళ్ళ ఇంటికి పంపించాం. అది తెలిసి కూడా అమ్మాయి మనసు నొప్పించేలా మాట్లాడుకో. అవునండి, మీ కోడలు ఒక్కదానికి మాత్రమే మనసు ఉంది, నాకు మాత్రం మనసుకు బదులు పెద్ద గుండ్రాయి ఉంది, అంతేగా? ఇప్పుడెందుకురా అంత కోపం? ఏమైంది? అమ్మాయి వచ్చేసిందిగా, సాయంత్రం దాకా ఇక్కడే ఉంటుంది. రాత్రికి ఇంటి దగ్గర దించేసిరా, సరిపోతుంది. అవునండి. అవునండి, సాయంత్రం దాకా ఇక్కడే ఉండాలని వచ్చిందనివి మీ అమ్మతో ఇప్పుడే బయటికి వెళ్ళొస్తానని అబద్ధం ఎందుకు చెప్పావు? ఇక్కడికి వచ్చాక కబురు చేద్దామనుకున్నానండి. తరంగిణి, అబద్ధం కూడా అతికేటట్టు ఉండాలి. ఏదో నా మెప్పు కోసం వచ్చావే గాని సాయంత్రం దాకా ఇక్కడే ఉండాలని రాలేదు. అసలు నేను ఇక్కడి నుంచి వెళ్ళనండి. ఇక్కడే మీ దగ్గరే ఉండిపోతాను. వద్దమ్మా, సాంప్రదాయం. అసలే పుట్టబోయే బిడ్డ శవలక్షణాలతో పుడుతుంది. అదే నువ్వు నీళ్లు పోసుకున్న వెంటనే మీ ఇంటికి వెళితే బంగారం లాంటి బిడ్డను కనేదానివేమో. మేమే మా ఇంట్లో ఉంచి అలాంటి బిడ్డకు ఊపిరి పోసామని ఇప్పటికే లోకమంతా అనుకుంటోంది. ఏమండి, నా మొహం చూసి నిజం చెప్పండి. మీరు కావాలని నా మీద కోపం నటిస్తున్నారు. దీని వెనక ఏదో కారణం ఉంది. నిజం చెప్పండి. నీ మీద నాకు కోపం ఏమిటి? లేదండి,
మీకు ఏనాడు నా మీద కోపం లేదు, రాదు. పెళ్ళైన కొత్తలో నన్ను కాదనుకున్నా విడాకులు కోరారే గాని పల్లెత్తు మాట కోపంతో అనలేదు. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారంటే ఏదో దాస్తున్నారు. చెప్పండి, అత్తయ్య మావయ్యల ముందే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో చెప్పండి. చెప్పానుగా, నా మాటకి ఇక్కడ విలువ లేదు. దట్స్ ఆల్. అమ్మ తరంగిణి, వాడిది తాటాకు మంటలాంటి కోపం. నిజానికి అది కోపం కాదమ్మా, అలిగాడు అంతే. అవునమ్మా, ఇంకో పావుగంట పోతే తరంగిణి మంచి కాఫీ తీసుకురాని పిలుస్తాడు చూడు. లేదత్తయ్యా, ఆయన గుండెల్లో ఏదో దాస్తున్నారు. అదెక్కడ బయటపడుతుందోనని నాతో ఇలా మాట్లాడుతున్నారు. అదేంటమ్మా, ఏదైనా రహస్యం ఉంటే దాచుకుని నిజం చెప్తాడు గాని ఇలా కోపం ఎందుకు మాట్లాడతాడు? ఆయన నాతో ఎప్పట్లా మసులుకుంటే నిజాన్ని చెప్పకుండా ఉండలేరు. అందుకే ఆ నిజాన్ని దాయడానికి ఇలా కోపం నటిస్తున్నారు. అదంతా నీ ఊహమ్మా, అలాంటిదేం లేదు. చూడు, ఇంకో 10 నిమిషాల్లో వాడే నీతో చక్కగా మాట్లాడి వాడే నేను మీ ఇంట్లో దింపొస్తాడు చూడు. అవును బాబా, మానస ప్రేమించి పెళ్లి చేసుకున్న గోకుల్ ఇంటికెళ్ళి అతన్ని కలిశాను. కలిసావా? ఏమన్నారు? మానస గురించి చెప్పావా? చెప్పలేదు బాబా. అదేంటి బేటా? చెప్పే పరిస్థితులు అక్కడ లేవు. అంటే ఆ గోకుల్ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. బేటా, మళ్ళీ పెళ్లి చేసుకున్నాడా? అవును, అతను మరో భార్యతో ఆ ఇంట్లో హాయిగా కనిపించాడు. నేను మానస కేసుని ఎంక్వైరీ చేయడానికి వచ్చానని చెప్పాను. ఏమన్నాడా బద్మాష్? అతని మనసులో మానస దూరం కాలేదనిపించింది. కానీ మానస గురించి వెతికే ప్రయత్నాలు చెయ్యాల్సిన స్థాయిలో చేయలేదని మాత్రం అర్థమైంది. ఎందుకు చేస్తాడు? వాడికి మంచి పిల్ల దొరికేసరికి పెళ్లి చేసుకున్నాడు. బద్మాష్! అలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు బేటా. వాడి మీద కేసు పెట్టాలి, జైలుకు పంపాలి. అతన్ని జైలుకు పంపడం వల్ల మానస గారికి మనం ఏం మేలు చేసినట్టు అవుతుంది బాబా? బయట ఏ బాత్ భై ఠీక్ హై, మగర్ వాడిని అలాగే వదిలేస్తామా బేటా? మనం చూడాల్సింది మానస భవిష్యత్తు, ఆమె బ్రతుకు, ఆ తర్వాత గోకుల్ విషయం. నిజమే బేటా. గోకుల్ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడని మనసా బేటీకి తెలిస్తే ఎంత కుమిలిపోతుందో. లేదు బాబా, మానస్ అంత పిరికి మనిషి కాదు. కానీ ఆమెకి న్యాయం జరగాలి. ఇది అన్యాయం. మానసిని ఏం చేద్దాం అనుకున్నాడు? అలా వదిలేస్తే అన్యాయం రా. కోర్టుకెళ్ళైనా మానసుకు న్యాయం జరిగేట్టు చూడు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం వరకు నిజమే. పసుపు బట్టలతోనే ఆ మానసుని చంపాలని గోకుల్ తండ్రి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో పాపం వాళ్ళ స్నేహితుడు బలైపోయాడు. ఆ స్నేహితుడిని కాపాడడం కోసం మానస ఆపరేషన్ కాగితాల మీద సంతకం చేస్తే గోకుల్ ఆమెనే అవమానించాడు. ఆత్మాభిమానం గల మానస ఆ గోకుల్ కట్టిన తాళిని ఆనాడే మొహాన్ని విసిరేసింది. ఇప్పుడు గోకుల్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకొని హాయిగా కాపురం చేస్తున్నాడని తెలిస్తే గోకుల్ని ఎంత అసహించుకుంటుందో ఒక్కసారి ఊహించావా? నిజమే, వాడెవడో కరుడు గట్టిన స్వార్థపరులా ఉన్నాడు. అందుకే మానస మంగళసూత్రుడు మొహానా కొట్టింది. నిజమే భయ్యా, కానీ 3 పదులైన నిండని మానసు 100 ఏళ్ల జీవితం ఏం కావాలి? అది ఆలోచించాలిరా మనం. ఆ ఆలోచనతోనే మానస గారికి గోకుల్ మీద ఉన్న ద్వేషాన్ని కోపాన్ని పోగొట్టాలని నేను ప్రయత్నిస్తూ వచ్చాను. ఆమెలో మార్పు వస్తుండగా ఈ సంఘటన జరిగింది. వద్దురా, ఆ గోకుల్ విషయం మానసుతో చెప్పొద్దు. నై బెహన్, చెప్పాలి. వాడి మీద మానసకి ఏ మూలన్నా నమ్మకం ఉన్నా, చిన్న అభిమానం ఉన్నా అది పూర్తిగా తొలగిపోవాలి. మానసం బేటీకి తన జీవితం మీద ఏదో దారి కోసం వెతుక్కోవాలనే ఆలోచన రావాలంటే ఆ గోకుల్ గాడి పెళ్లి విషయం చెప్పే తీరాలి. భయ్యా, ఆడదాని మనసు మీకు తెలీదు. గోకుల్ తనకు అన్యాయం చేశాడని తెలిస్తే మానస మనస్తత్వానికి పగతో రగిలిపోతుంది. ఆడదానికి అన్యాయం జరిగితే సాధించనన్నా సాధిస్తుంది, లేదా తానే సమాధి అయిపోతుంది. అది ఆడ మనసుకున్న లక్షణం. ఎంత ధైర్యం ఉన్నా మానస కూడా ఆడపిల్లేనన్న విషయం మర్చిపోవద్దు. నై,
మానస బేటీకి అన్యాయం జరగడానికి వీల్లేదు. మన అందరి ధ్యేయం అదే. కానీ ఈ కేసు ముగిశాక మానస మనకి కనిపించకుండా ఏటో వెళ్ళిపోతుంది. ఆమె ఆత్మాభిమానం గల మనిషి. ఉండమన్నా కేసు తేలాక మనతో ఉండదు. అప్పుడేం చేయాలి? బేటా, కదంతా విన్నావుగా. ఆమె తన జీవితాన్ని వెతుక్కుంటూ వెళ్ళలేదు, కష్టాల్ని వెతుక్కుంటూ వెళ్తోంది. మరోసారి ఇంకో కష్టం వెతుక్కుంటూ బేటీని వెళ్ళనీయకూడదు. మనం ఎలా ఆపగలం? ఏ అధికారంతో ఆమెను మనతో ఉండమని అడగగలం? ఉందిరా, ఆ అధికారం ఏమిటో అవసరం వచ్చినప్పుడు నేనే చెప్తాను. అంతవరకు నువ్వు ఈ విషయాలేవి మానసుకు చెప్పొద్దు. అక్క, నీ ఆలోచన ఏమిటో కనీసం నాతో అన్నా చెప్పు. చెప్పను. నా ఆలోచనను ఆచరణలో పెట్టినప్పుడే మీకు తెలుస్తుంది. నేను ఈ క్షణం నుంచి ఆ పనిలోనే ఉంటాను. బేటా, బెహన్జీ అంతా ధైర్యంగా చెప్తోంది. ఏమైంటుంది కారణం? నాకు అర్థం కావడం లేదు బాబా. ठीक है. బేటా, వచ్చే వారమే ప్రిన్సిపాల్ కేసు ఫైనల్ హియరింగ్. పక్కడ్బందీగా ప్రిన్సిపాల్ కు శిక్ష పడేలా చేయాలి. గుర్తుంది బాబా. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఆ కేసు విషయంలో చర్చించడానికి రేపు ఉదయం మన ఇంటికి వస్తున్నారు. బాబా, షాపింగ్కి వెళ్ళిన మనస తిరిగి వచ్చే టైం అయింది. ఇక ఈ టాపిక్ ఆపేద్దాం. ठीक है బేటా. అయ్యో బాబు, అర్జున్ చచ్చిపోయాడా? నాయనా, ఏంటయ్యా ఇది? అర్జున్ 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 ఎవరు మాత్రం ఏం చేయగలరమ్మా? తరంగిణిని తీసుకురండి. సూర్యోదయం కాక మునిపే బొట్టు చెరిపి గాజులు పగలగొట్టి తెల్లచీర కట్టాలి. నెల కూడా నిండని పసిపిల్లాడితో తల కొరువు పెట్టించడానికి నాకే బాధగా ఉందండి. అయినా తప్పదండి. పిల్లాడిని తీసుకురండి. నో, అలా జరగకూడదు, జరగకూడదు. ఏం చేయాలి? ఎస్, అలాగే చేయాలి. తరంగిణి పొట్టు చెరగకూడదు. పసికందు చేత నాకు తల కొరువు పెట్టించనివ్వకూడదు. అదే చెయ్యాలి. ఈ రాత్రికే చెయ్యాలి. తరంగిణి,
వినండి. తరంగిణి, చెప్పండి. గుడ్ నైట్ తరంగిణి. నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టి. చెప్పమ్మా. చెప్పు. వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమిటో. పోనీ పోలీసులకు రిపోర్ట్ ఇస్తారా? జరిగినవి జరిగినట్టుగా ఇవన్నీ నువ్వు కోర్టులో చెప్పాలి. తప్పకుండా చెప్తానండి. న్యాచురల్ డెలివరీ అనుకున్నాం, కానీ పరిస్థితి చేయి దాటిపోయింది. సిజేరియన్ చేసి బిడ్డను తీయాలి.